స్వచ్ఛమైన నవ్వును మనకిస్తుంది, మనకు ప్రశాంతతనిస్తుంది. చెట్టు స్వచ్ఛమైన గాలిని మనకిస్తుంది, చెట్టు కూడా నీడనిస్తుంది. మనిషి ఎందుకు అలా చేయలేడు అనే డౌట్ మీకు రావచ్చు. మనిషి కొందరు అలా ఉంటారు, కొందరు ఇలా ఉంటారు. అది ఎందరు ఎలా అనేది మనం చెప్పగలమో చెప్పలేము. కొందరు 50% ఉంటారు, కొంతమంది 100% ఉంటారు, కొంతమంది జీరోగా ఉంటారు. సో అలా ఉంటారు. మనకు ఎగ్జాంపుల్ జంతువే ఉంది, అది కుక్క ఉంది. ఇంత అన్నం పెడితే మనకు విశ్వాసంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అది జంతువు కాబట్టి. అది నాకు పెట్టండి, నేను విశ్వాసంగా ఉంటానా? ఉండను. ఎందుకు? నేను మనిషిని కాబట్టి. దానికి మనకు తేడా అయింది. అది కుక్క, మనం మనిషి, అంతేనండి తేడా. అది ఫుడ్ తిన్నది సేమే, మనది తిన్నది సేమే, అంతేనండి. మనుషులకి జంతువులకు ఉన్న తేడా, చెట్లకి పూలకు ఉన్న తేడా కూడా అంతేనండి. మనుషులలో స్వచ్ఛమైన మనుషులు అంటే ఎవరు ఉండరు. మనం స్వచ్ఛంగా ఉండాలనుకుంటే ఎక్కడైనా మనం స్వచ్ఛంగా ఉండొచ్చు. కానీ ఈ ప్రపంచంలో అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఉండొచ్చు, ఎక్కడో ఒక కాడ, లేరని నేను చెప్పలేను. అది మీకే వదిలేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట